16వ కీర్తన ధ్యానం చేద్దాం. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. మొదటి వచనంలో దావీదు అంటూ ఉన్నారు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు మహారాజు ప్రతి చోట ఆయన కీర్తనల్లో, ప్రార్థనల్లో, ఆయన స్తుతుల్లో ఎక్కడ చూసినా దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా వేరొక రాజుకి ప్రథమ స్థానం ఇవ్వడమో, లేకపోతే తానే సింహాసనాసీనుడై ఉన్నాడు కాబట్టి దేవుని మర్చిపోవడమో చేయలేదు. దావీదును చూసి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రతిసారి కూడా దేవుని శరణు జొచ్చేవాడు. అంటే దేవుని పాదాలపై పడేవాడు, దేవుని పాదాలను ఆశ్రయించేటువంటి వాడు. కాబట్టి దావీదు మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుని చెంతకు చేరాలి. మనకి ఇబ్బంది వచ్చిందా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చిందా దేవుని సన్నిధిలో స్తుతించాలి, మనకి ఆపద అక్కర వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆయన సహాయాన్ని వేడుకోవాలి. ఇక్కడ దావీదు అదే చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. మనము ఎవరి శరణు చూస్తున్నామంటే, ఎవరి పాదాలు పట్టుకుంటున్నామంటే, మనల్ని కాపాడే దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. కాబట్టి మనుషుల పాదాలు పట్టుకోకుండా, మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని కాపాడుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా 2వ వచనం 16వ అధ్యాయం 2వ వచనంలో, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీవే నా ప్రభుడవు, నీవు నా ప్రభుడవు అంటే ఇంకొకరు ఉంటారని అర్థం. కానీ నీవే అని పలుకుతున్నాడంటే ఇక నీవు తప్ప నాకు ఇంకొక ప్రభువు లేడని. అంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణే ప్రథమ స్థానం, దేవుడికే ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. నీవే నా ప్రభుడవు అంటే నీవే నాకు సహాయం చేసేవాడవయ్యా, నీవే నాకు దేవుడవయ్యా అని స్పష్టంగా మన మాటల్లో ఉండాలి. యేసుక్రీస్తు కూడా ప్రభు అనే మాట కాదు మనం అనాల్సింది, యేసుక్రీస్తే ప్రభు అనేవారముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయనే ప్రభు. ఆయన ఎలాంటి వాడంటే, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదయ్యా. మనకు ఒక క్షేమ ఆధారం ఏదన్నా ఉందంటే, క్షేమం కలిగే ఆధారము అది దేవుడే. మనం మనుషుల్ని ఆధారం చేసుకుంటే వాళ్ళు కొంతవరకే మనకి క్షేమాన్ని అందించగలరు, వారు కొంతవరకే మనకు సహాయం అందించగలరు. కానీ ఇక్కడ దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. అంటే నాకు క్షేమానికి ఒక ఆధారం ఉందంటే నీకంటే ఇంకొక ఆధారము నాకు లేదు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థన చేయగలిగితే, అలాగ దేవుని వేడుకోగలిగితే, నీకంటే నాకు ఇంకా వేరే ఆధారం లేదు ప్రభువా, నీవే ప్రభుడవు అంటే నీవే నాకు ఆధారము, నీవే ప్రభుడవు, నీవే ప్రతి పరిస్థితిలో నాకు ప్రథముడవు అనే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. దావీదుని గొర్రెల కాపరైనటువంటి ఆయన్ని రాజుగా హెచ్చించిన దేవుడు, ఆ దేవుణ్ణే మనము దేవునిగా కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని కూడా హెచ్చించే దేవుడు ఆయన. అయితే దావీదు చేసినటువంటి పని మనం చేయాలి. ఏం పని చేశాడు? నీవే నా ప్రభుడవు, నీవే నా క్షేమాధారము, నీకంటే వేరే ఆధారమే లేదని పూర్తిగా దేవుని పైన దావీదు అనుకున్నాడు. మనము కొన్నిసార్లు మన సొంత శక్తి మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మనుషుల శక్తి మీద ఆధారపడతాం, కొన్నిసార్లు అన్న ఇస్తాడనో, బాబాయ్ ఇస్తాడనో, పిన్ని ఇస్తుందనో, ఆంటీ ఇస్తుందనో మనుషులపైన ఆధారపడతాం. ఆ మనుషులపైన ఆధారపడి అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పలానా వారిని సహాయం అడిగాను, వారు సహాయం చేసేలాగా కృప చూపించని ప్రార్థన చేస్తాం. అది కాదు మనం ప్రార్థన చేయాల్సింది. దేవా నీవే నాకు ప్రభుడవు, నీవే నా క్షేమాధారం, నీవు తప్ప వేరొక దిక్కు లేదని చెప్పేసి పూర్తిగా ప్రభు మీద ఆనుకోగలిగితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. ఇక 16వ కీర్తన 3వ వచనం చదివితే, నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దావీదు ఏమంటా ఉన్నాడంటే, భూమి మీదున్న భక్తులు శ్రేష్ఠులంట. భూమి మీదున్న భక్తులు శ్రేష్ఠులు అంటే భూమి మీద లేనివారు కూడా భక్తులు ఉంటారా? మనం చనిపోయిన తర్వాత నరకంలో కూడా భక్తి చేయొచ్చా అంటే
ఇక్కడ మనము ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు లాజరు చనిపోతారు కదా. ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకాగ్నిలో కాలిపోతూ ఉంటాడు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, ఇదిగో నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నాకు అన్నదమ్ములు ఉన్నారు, వారిని రక్షించడానికి మరి నన్ను పంపించు, లేకపోతే నా దాహం తీర్చడానికి ఆ లాజర్ను పంపించు అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేస్తుంటాడు. అంటే అక్కడ ప్రార్థన చేసి వ్యర్థం. అందుకే దావీదు ఏమంటా ఉన్నాడంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, మన శరీరంలో ప్రాణముండంగా భక్తి చేయడమే శ్రేష్టమంట. మనం చనిపోయిన తర్వాత ఏడ్చి మొత్తుకున్న మనకి సహాయం దొరకదు. మన ఆత్మ నరకాగ్నికి తీసుకెళ్ళబడుతుందే కానీ ఆత్మ పెట్టే రోదన అక్కడ వినిపించబడదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దావీదు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. కాబట్టి మనము శ్రేష్ఠులుగా ఉండాలంటే ఈ భూమి మీద మనకు అనుగ్రహించిన ఈ సంవత్సరాలు, ఈ కాలము మనము భక్తి కలిగి శ్రేష్ఠులముగా జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా 4వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లను నా పెదవుల నెత్తను. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, నిజ దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించువారు అంటే యేసు ప్రభువుని కాకుండా మరెవరిని అనుసరించే వారినైనా కానీ దేవుడు ఏం చేస్తాడంట? శ్రమల పాలు చేస్తాడు, వారికి శ్రమలు విస్తరిస్తాయంట. అలాంటి వారిని మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా ఏంటంటే, వారి పేర్లు కూడా నా పెదవులతో మాట్లాడను అని చెప్పేసి దావీదు అంటా ఉన్నాడు. ఈ రోజున మనము దేవుని సన్నిధికి రాని పిల్లలతో సహవాసం చేస్తున్నాం. ఈ రోజున మరి చర్చి దేవుని ఎరగని బిడ్డలతోటి మనం సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ లోకస్తుల వాళ్ళు పిలిచిన ప్రతిదానికి వెళ్తూ ఉన్నాం. ఎందుకు? వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారేమోనని. కానీ జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే దావీదు ఏమంటా ఉన్నాడంటే, దేవుని అనుసరించకుండా వేరొకరిని అనుసరించే వాళ్ళ పేర్లు కూడా ఆయన నోటి నుంచి రానియడంట. అంటే ఇంకా సహవాసం అసలు చేసే అవకాశమే లేదు. కాబట్టి మనము కూడా అలాగా జీవించాలి. ఈ లోకంలో ఉన్నా కానీ లోకమునకు వేరై దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. దావీదు అలాగ అన్ని విషయాల్లో ఉన్నాడు కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుంచి మహారాజు స్థానానికి ఎదగగలిగాడు. మనము అంత నిక్కచ్చిగా లేము కాబట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం ఉండిపోతూ ఉన్నాం. ఇప్పుడున్న దీనస్థితిలో, ఇప్పుడున్న బలహీనతల్లో అలాగే ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దావీదు ఎలాగ చేశాడు? ఆ యొక్క దేవుని అనుసరించకుండా వేరే వారిని అనుసరించే వారి పేర్లు కూడా ఎత్తేవాడు కదంట నోట్లో నుంచి. కానీ మనమేం చేస్తాం? దేవుని ఎరుగని బిడ్డల్ని, దేవుని అనుసరించిన వారితో సహవాసం చేస్తూ ఉన్నాం. మందిరం అయిపోతే కలిసేది వాళ్ళనే, మందిరం అయిపోతే సహవాసం వాళ్ళతోనే, లేకపోతే ప్రార్థన, లేకపోతే మన మాట మంతి అన్నీ వాళ్ళతోనే. కానీ అది చాలా తప్పు ప్రియులారా. వారిని ప్రేమించొద్దని వాక్యం చెప్పడం లేదు, కానీ వారిని ప్రేమించాలి, సహవాసం చేయొద్దు వారితోటి కలిసి మనము తిరగొద్దని చెప్పేసి వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ దావీదు ఇంకా చెప్తా ఉన్నాడు కదా, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎప్పుడైతే మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో, ఇప్పుడు ముందు చదివిన వచనాల ప్రకారము నీవే నా ప్రభుడవు అని, నీకంటే నాకు క్షేమాధారం లేదని ఎప్పుడైతే ఆయన ఆనుకుంటామో మనకి ఎలాంటి ధన్యత దొరుకుతుందంటే, దావీదు చెప్తున్నాడు కదా, మనకి ఎలాంటి ధన్యత అంటే మనోహర స్థలములలో మనకి పాలు దొరుకుతుందంట. మనం పార్టిసిపేట్ చేస్తాం, మనోహర స్థలములలో మనకి స్థానం దొరుకుద్దని వాక్యం చెప్తా ఉంది. అంటే మనోహర స్థలం అంటే ఎక్కడండి? మనోహర స్థలం అంటే నిత్య జీవమే, పరలోక రాజ్యమే మనోహర స్థలం. అంతకు మించిన మనోహరమైన స్థలం ఈ లోకంలో లేదు. ఈ లోకంలో ఏ స్థలమైనా కానీ ఒక దినాన పాడైపోద్ది. చూడండి, ఆ మంచు పర్వతాలు కరిగిపోతాయి, మరి ఎడారి కూడా ఒక దినాన కనిపించకుండా పోతుంది, మరి అరణ్యాలు నశించిపోతూ ఉన్నాయి, చెట్లు కొట్టేయడం వల్ల, అడవులు నరకడం వల్ల. అన్నీ ఏది కూడా స్వాస్థ్యం కాదు, మనోహరమైన ప్లేస్ కాదు.
ఒక దినాన సుందరంగా కనిపించిన ప్లేసు ఒక చిన్న విపత్తు వస్తే తర్వాత చూడటానికి భయంకరంగా ఉండిపోద్ది. కానీ మనోహరమైన స్థలములో స్వాస్థ్యం మనకు దొరుకుద్ది అంటే నిత్య జీవములో స్వాస్థ్యం మనకు దొరుకుద్ది. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి నీవే నా ప్రభుడవు, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారమే లేదని పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకి ఈ భాగ్యము దొరుకుద్ది. ఏ భాగ్యం అంటే మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తిస్తుంది, శ్రేష్టమైన స్వాస్థ్యము దొరుకుతుంది. ఒక స్వాస్థ్యము అంటే మనకి ఒక ఆస్తి తల్లిదండ్రుల నుంచి ఎలాగైతే వస్తుందో అలాగ దేవుని యొద్ద నుంచి ఒక స్వాస్థ్యము మనకు దొరుకుతుంది. నీవు చూపించిన విశ్వాసానికి గాను, నీవు చూపించిన విధేయతకు గాను, ఆయన మహిమపరిచినందుకు, ఆయన ఘనపరిచినందుకు దేవుడు మనకు ఒక మంచి స్వాస్థ్యాన్ని కూడా అప్పగిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా తర్వాత వచనం చూస్తే మనము 7వ వచనాన్ని చదువుదాం. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. మనం ఏం చేయాలంట? మనకి ఆలోచన చెప్పేటువంటి దేవుని స్తుతించాలి. మనకి మనుషుల ఆలోచనలు చెప్తారు, వాడు తప్పుడు మార్గం వైపు ఆలోచన చెప్తాడు, వాడు కుయుక్తితో కూడిన ఆలోచన మనిషి చెప్తాడు. కానీ దేవుడు మనకి ఆలోచనకర్త. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, వాక్యం మీద ఆధారపడతామో, వాక్యమే మనకి బోధిస్తుంది. ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ పని చేస్తే మేలు, ఏ పని చేయకూడదు అనేది వాక్యమే బోధిస్తుంది. ఆలోచనకర్త అయిన దేవుడు మన దేవుడు. మనకు ఆలోచన పుట్టిస్తాడు, ఆలోచన చెప్తాడు. ఎలాగెళ్ళాలో ఆలోచన దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయన పాదాల చెంతకొచ్చి పాదాల మీద పడితే మనకి ఆలోచనకర్త అయిన దేవుడు సహాయం చేస్తాడని వాక్యం ఉన్నది. రాత్రి గడియలలోనంట నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. మనం ఎప్పుడైతే మనస్సాక్షి మీద ఆధారపడతామో, వాక్యం పైన ఆధారపడతామో, రాత్రి వేళ పడుకున్నప్పుడు మనము ధ్యానం చేసుకుంటామో అప్పుడు మన అంతరంగమే మనకి బోధిస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. 8వ వచనాన్ని చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటా ఉన్నాడంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటే ఎప్పుడు కూడా ఆయన దేవుని వైపే చూస్తాడు. బాధ కలిగిన, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆయన చూపెట్టండి దేవుని వైపే ఉంటుంది. సదాకాలము నేను యెహోవా వైపు చూస్తాను. మనము కష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు చూస్తాం, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు దేవుడి వైపు చూస్తాం, బలహీనతలు వచ్చినప్పుడు దేవుడి వైపు చూస్తాం. కానీ మిగతా సందర్భాలన్నింటిలో కూడా మనుషుల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, లోక అందాలను చూస్తాం, లోకంలో ఉన్న ఆశ్చర్యాలు చూస్తాం. ఇవన్నీ చూసి దేవుని మర్చిపోతాం. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు ఎలాంటి వాడు అంటే సదాకాలము నా గురి దేవుని వైపే ఉందంటున్నాడు. అంటే ఎప్పుడు దేవుని వైపు ఆయన కన్నులు ఉండేవి. ప్రభువా, నువ్వు నాకేం సహాయం చేస్తావు, ఏం చెప్పబోతున్నావు, ఏం నేర్పిస్తావు, ఎటువైపు వెళ్ళాలి. చూడండి, దావీదు గురించి చూస్తే నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడుగుతాడు. గొల్యాతు మీదకి వెళ్ళాడు. గొల్యాతు మీదకి వెళ్తూ ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే ప్రతి చోట కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు దావీదు. అందుకే ఈ 16వ కీర్తన మొదట్లో కూడా ఏమంటున్నాడంటే, నీవే నా ప్రభుడవు, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారమే లేదంట. అంటే దేవుని పూర్తిగా ఆనుకున్నటువంటి ఒక గొప్ప భక్తుడిగా దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎంతవరకు దేవుణ్ణి ఆనుకుంటా ఉన్నాం? కొంతవరకే ఆనుకుంటున్నాం, తర్వాత మనుషుల మీద ఆధారపడతా ఉన్నాం. కొంతవరకే ఆనుకుంటున్నాం, తర్వాత మన సొంత శక్తి మీద ఆధారపడతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మరి మనము దేవుని మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. తర్వాత వచనాన్ని చూస్తే మనము 16వ కీర్తన 8వ వచనంలోనే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన సదాకాలం ఎప్పుడైతే దేవుని మీద గురి నిలిపాడో ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంట? దావీదు యొక్క కుడి పార్శ్వాన ఉన్నాడు. నీకు కూడా కుడి పక్కన దేవుడు ఉండాలి అంటే మనము ఆయన వైపే మన గురి ఉండాలి. సదాకాలము నా గురి యెహోవా వైపే ఉందంటున్నాడు. మనం కూడా మన గురి సదాకాలము దేవుని వైపు నిలిపితే
మన కుడి పక్కన దేవుడు ఉంటాడు కాబట్టి మనము కదల్చబడం. చిన్నదానికి పెద్దదానికి భయపడిపోము, వణికిపోము, జడిసిపోము. చూడండి, కొంతమంది చిన్న ఇబ్బంది వస్తేనే వణికిపోతారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారు. చిన్న స్టూడెంట్స్ అనుకో, చిన్న లెసన్ చెప్పాలంటే వణికిపోతారు, ఏం చేయాలప్ప. కానీ దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన కుడి పక్కన ఉంటే మనము దేనికి భయపడాల్సిన పని. నా దేవుడు నాకు నేర్పిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా గురి దేవుని వైపు ఉంది, ఆయన నన్ను తప్పకుండా నడిపిస్తాడనే ధైర్యంతో మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడు మనము మన కుడి పక్కన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కదల్చబడం. చూడండి, లోకంలో మనుషులు అంటారు ఫలానా వాడికి వీడు కుడి భుజం అని, కానీ మనకి దేవుడే మనకి శక్తి. మన కుడి పక్కన ఉండేది దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ముందుకు సాగిపోగలిగితే దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవునిపైన ఆధారపడాలి, దేవుని యందు దృష్టి ఉంచాలి. ప్రాముఖ్యంగా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని పూర్తిగా దేవుణ్ణి ఆనుకొనగలిగితే దేవుడు మనకి పూర్తి సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.